హలో మూవీ లవర్స్. హన్సిక హీరోయిన్గా లాస్ట్ ఇయర్ తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన హారర్ థ్రిల్లర్ గార్డియన్. ఈ మూవీ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. శబరి గురుశర్వనన్ డైరెక్ట్ చేసిన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయిన ఈ సినిమాని తెలుగులో థియేటర్స్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీలోనే ఎందుకు రిలీజ్ చేశారో నేను ఈ మూవీ చూడడం ఫినిష్ అయ్యేసరికి క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ వచ్చేసింది. విలన్స్ చేతిలో అన్యాయం అయిపోయిన ఒక అమ్మాయి ఆత్మగా మారి విలన్స్ పై తన పగ తీర్చుకోవడం కోసం హీరో హెల్పో హీరోయిన్ హెల్పో తీసుకుని విలన్స్ అందరినీ చంపేయడం అనే అవుట్డేటెడ్ కాన్సెప్ట్ని మనం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసాం కదా. ఈ మూవీ బేసిక్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ అదే. ఇలాంటి అవుట్డేటెడ్ పాయింట్తో వచ్చిన ఈ మూవీ నాకు అస్సలు నచ్చలేదు. సినిమా కాన్సెప్ట్ ఒకటే అవుట్డేటెడ్ కాదు, ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ యాక్టింగ్తో పాటు కామెడీ హర్రర్ ఎలిమెంట్స్ కూడా అవుట్డేటెడ్. శక్తివేల్ సినిమాటోగ్రఫీ, శామ్సియస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, కానీ యాక్టర్స్లో ఒక్కళ్ళు కూడా సరిగా యాక్ట్ చేయలేదు. అసలు హన్సిక ఈ సినిమాని ఏం చూసి ఒప్పుకుందో ఏంటో. ఎలాంటి ట్విస్టులు కానీ ఎలాంటి సర్ప్రైజులు కానీ లేకుండా ప్లెయిన్ స్క్రీన్ ప్లేతో రాసుకున్న ఈ స్టోరీ క్లైమాక్స్ను సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే ఆడియన్స్ ఈజీగా గెస్ చేసేస్తారు. ఇక ఆ తర్వాత మిగిలిన సినిమాని చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుందా అసలు ఎవరికైనా? ఫైనల్గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు, మీకు కూడా నచ్చే ఛాన్స్ లేదు. అయినా చూద్దాంలే అని మీరు అనుకుంటే ట్రై ఎట్ యువర్ ఓన్ రిస్క్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.